దాడులతో తీవ్రంగా నష్టపోయిన గాజాను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పనామా కెనాల్, గ్రీన్లాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు గాజాపై దృష్టి పెట్టారు. గాజాను అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్ గా అభివర్ణించిన ట్రంప్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని మెల్లగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక గాజా నుంచి వెళ్లిపోయిన పాలస్తీనా వాసులకు పశ్చిమాసియాలోని దేశాలు అందమైన ప్రదేశాల్లో ఇల్లు నిర్మిస్తామని, శిథిలమైన గాజాను అందమైన పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్నారు. ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా దెబ్బతిన్న గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా గాజాను ట్రంప్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్గా పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గాజాలోకి ప్రజలను తిరిగి అనుమతించడం అతిపెద్ద తప్పుగా భావిస్తున్నానన్న ట్రంప్, హమాస్ తిరిగి బలోపేతం కావాలని తాను అనుకోనని, గాజాను ఓ పెద్ద రియల్ ఎస్టేట్ సైట్గా తాను భావిస్తున్నానని తెలిపారు. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుని ఏమాత్రం తొందర లేకుండా మెల్లగా అభివృద్ధి చేస్తుందని, అదే సమయంలో పశ్చిమాసియాలో శాంతిని తీసుకొస్తుందన్నారు. ఆ శిథిల ప్రదేశాన్ని చదును చేసి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఐరాసా లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ హమాస్పై చేపట్టిన యుద్ధం దెబ్బకు దాదాపు 90% మంది గాజా వాసులు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. వారి గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, పాలస్తీనా వాసులకు పశ్చిమాసియాలోని దేశాలు అందమైన ప్రదేశాల్లో ఇళ్లను నిర్మిస్తామన్నారు. వారం రోజుల క్రితమే ట్రంప్ గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. నెతన్యాహుతో భేటీ జరిగిన సమయంలో ట్రంప్ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ట్రంప్ ప్రతిపాదనను నెతన్యాహు సైతం అంగీకరించారు. అదొక విప్లవాత్మక, సృజనాత్మక ఆలోచన అంటూ నెతన్యాహు ట్రంప్కు మద్దతిచ్చారు. ట్రంప్ ప్రతిపాదనను హమాస్ సహా అరబ్ దేశాలు వ్యతిరేకించాయి. పాలస్తీనా ప్రజలు గాజాను వదిలి వెళ్లరని హమాస్ స్పష్టం చేసింది. కొనుగోలు చేసి అమ్మడానికి గాజా స్థిర ఆస్తి కాదని, అది తమ పాలస్తీనాలో విడదీయలేని భాగమని పేర్కొంది. దీంతో ట్రంప్ ప్రకటనతో వెంటనే శ్వేతసౌధం రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రతినిధి కారోలైన్ లెవెట్టి దీనిపై స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యల అర్థాన్ని వివరించారు. తాత్కాలికంగా మాత్రమే పాలస్తీనియులను ఇతర ప్రాంతాలకు మారుస్తామన్నారు. తమ మిత్రదేశాలైన ఈజిప్ట్, జోర్డాన్లు శరణార్థులకు ఆశ్రయమిస్తాయని ఆశిస్తున్నామని, అప్పుడే వారి ఇళ్లను మేము పునర్నిర్మించగలమన్నారు. వారిని తాత్కాలికంగా మాత్రమే గాజా నుంచి బయటకు తరలిస్తారని, అలాగని అమెరికా ప్రజల సొమ్మును ఇక్కడ పెట్టుబడిగా పెడతారని అర్థం కాదని వివరించారు. అయితే లెవెట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టినా ట్రంప్ మళ్లీ గాజాను రియల్ ఎస్టేట్ సైట్గానే పేర్కొనడం, పాలస్తీనియులను తిరిగి రానియమని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాను పూర్తిగా ఖాళీ చేయించి దానిని మధ్యప్రాచ్యం రివేరాగా మార్చాలని ట్రంప్ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక ప్రాంత ప్రజలను బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టడం సరికాదని, అంతర్జాతీయ చట్టాలకు ఇది విరుద్ధమని స్కోల్జ్ స్పష్టం చేశారు. ట్రంప్ ఈ పనిని ఎలా చేయబోతున్నారో వేచి చూస్తామని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆయన గాజాను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గాజాను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా కట్టుబడి ఉందని ట్రంప్ స్పష్టంగా చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని తేల్చి చెప్పారు. పాలస్తీనా వాసుల గాజాను ఆక్రమించుకునే ఉద్దేశం ఉన్నట్లు ట్రంప్ ఒక విధంగా అంగీకరించారు. అమెరికా ఆధ్వర్యంలో గాజాను పునర్నిర్మించే బాధ్యతను స్వీకరిస్తామని, గాజాను కొనుగోలు చేసి సొంతం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ప్రాంతాన్ని ఇతరులకు అప్పగించే అవకాశం కూడా ఉందని, పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి తిరిగి రావాలనుకుంటున్నారని, అయితే వారికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో చివరకు గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామని ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రకటనపై పాలస్తీనియన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తమ సొంత భూమిని వదిలిపెట్టి వెళ్లిపోతే తిరిగి రావడానికి అనుమతించరని భయపడుతున్నారు. ఇక ఈజిప్ట్, జోర్డాన్ దేశాలు పాలస్తీనియన్ల బహిష్కరణను వ్యతిరేకించాయి. ఇలా చేస్తే పశ్చిమాసియాలో శాంతి భద్రతలకు ముప్పు పొంచి ఉందని, ఇలాంటి చర్యలు అక్కడి సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తాయని హెచ్చరించారు. ఆక్రమణలకు స్వస్తి చెప్పి గాజాను స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనలో భాగంగా మార్చడం వల్లే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇది పశ్చిమాసియా శాంతి భద్రతలకు ముఖ్యమైన పరిష్కారమని ఐరాసా ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్ తెలిపారు.